ఇవ్వండి. 1 అంటే చాలా పేలవం అని అర్థం. 9 అంటే చాలా మంచి అని అర్థం. దయచేసి మీ స్థానిక ఎమ్మెల్యే క్లీన్ ఇమేజ్ గురించి 1 నుండి 9 వరకు ఉన్న స్కేల్‌లో ఒక నంబర్ రేటింగ్ ఇవ్వండి. 1 అంటే చాలా పేలవం అని అర్థం. 9 అంటే చాలా మంచి అని అర్థం. దయచేసి మీ స్థానిక ఎమ్మెల్యే పనిచేయడంలో ప్రభావం గురించి 1 నుండి 9 వరకు ఉన్న స్కేల్‌లో ఒక నంబర్ రేటింగ్ ఇవ్వండి. 1 అంటే చాలా పేలవం అని అర్థం. 9 అంటే చాలా మంచి. ఇవాల్టి అసెంబ్లీ ఎన్నికలలో మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? టీడీపీ మరియు బీజేపీ మరియు జేఎస్పీ అంటే 1 నొక్కండి. కాంగ్రెస్ మరియు ఎడమ అంటే 2 నొక్కండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే 3 నొక్కండి. ఇతరులు అంటే 8 నొక్కండి. ఓటు వేయలేము అంటే 9 నొక్కండి. తెలియదు లేదా చెప్పలేరు అంటే 0 నొక్కండి. మీ లోక్సభ నియోజకవర్గం ఎంపీ పనితీరుపై మీ అభిప్రాయం ఏమిటి? మరియు వారిని మరోసారి ఎన్నుకుంటారా? నేను సంతోషంగా ఉన్నాను మరియు వారు మరోసారి గెలవాలని కోరుకుంటున్నాను అంటే 1 నొక్కండి. నేను సంతోషంగా ఉన్నాను కానీ వేరొకరు గెలవాలని కోరుకుంటున్నాను అంటే 2 నొక్కండి. నేను సంతోషంగా లే మీ లోక్సభ నియోజకవర్గం ఎంపీ పనితీరుపై మీ అభిప్రాయం ఏమిటి? మరియు వారిని మరోసారి ఎన్నుకుంటారా? నేను సంతోషంగా ఉన్నాను మరియు వారు మరోసారి గెలవాలని కోరుకుంటున్నాను అంటే 1 నొక్కండి. నేను సంతోషంగా ఉన్నాను కానీ వేరొకరు గెలవాలని కోరుకుంటున్నాను అంటే 2 నొక్కండి. నేను సంతోషంగా లేను మరియు ఖచ్చితంగా వేరొకరు గెలవాలని కోరుకుంటున్నాను అంటే 3 నొక్కండి. దయచేసి మీ స్థానిక ఎంపీ లభ్యత గురించి 1 నుండి 9 వరకు ఉన్న స్కేల్‌లో ఒక నంబర్ రేటింగ్ ఇవ్వండి. 1 అంటే చాలా పేలవమని అర్థం. 9 అంటే చాలా మంచి అని అర్థం. దయచేసి మీ స్థాని దయచేసి మీ స్థానిక ఎంపీ క్లీన్ ఇమేజ్ గురించి 1 నుండి 9 వరకు ఉన్న స్కేల్‌లో ఒక నంబర్ రేటింగ్ ఇవ్వండి. 1 అంటే చాలా పేలవమని అర్థం. 9 దయచేసి మీ స్థానిక ఎంపీ పనిచేయడంలో ప్రభావం గురించి 1 నుండి 9 వరకు ఉన్న స్కేల్‌లో ఒక నంబర్ రేటింగ్ ఇవ్వండి. 1 అంటే చాలా పేలవమని అర్థం. 9 ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ పనితీరును మీరెలా రేట్ చేస్తారు? బాగా అంటే 1 నొక్కండి. సరాసరి అంటే 2 నొక్కండి. చెడ్డ అంటే 3 నొక్కండి. తెలియదు లేదా చెప్పలేరు అంటే 0 నొక్కండి. లింగం పురుషుడు అంటే 1 నొక్కండి. స్త్రీ అంటే 2 నొక్కండి. లింగం పురుషుడు అంటే 1 నొక్కండి. స్త్రీ అంటే 2 నొక్కండి. లింగం ఖచ్చితమైన వయస్సు 25 సంవత్సరాల కంటే తక్కువ అంటే 1 నొక్కండి. 25 నుండి 35 మధ్య అంటే 2 నొక్కండి. 35 నుండి 45 మధ్య అంటే 3 నొక్కండి. 45 నుండి 55 మధ్య అంటే 4 నొక్కండి. 55 విద్య అనియత విద్య చదవడం మరియు రాయడం చేయగలరు అంటే 1 నొక్కండి. ప్రాథమిక స్థాయి వరకు అంటే 2 నొక్కండి. హై స్కూల్ వరకు అంటే 3 నొక్కండి. హయ్యర్ సెకండరీ అంటే 4 నొక్కండి. గ్రాడ్యుయేషన్ వరకు అంటే 5 నొక్కండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అంటే 6 నొక్కండి. ప్రొఫెషనల్ అంటే 7 నొక్కండి. నిరక్షరాస్యులు చదవడం లేదా రాయడం రాదు అంటే 0 వృత్తి విద్యార్థి లేదా నిరుద్యోగి అంటే 1 నొక్కండి. గృహిణి అంటే 2 నొక్కండి. సొంత భూమి ఉన్న రైతు అంటే 3 నొక్కండి. భూమి లేని వ్యవసాయ నెలసరి కుటుంబ రాబడి 3,000 కన్నా తక్కువ అంటే 1 నొక్కండి. 3,000 నుండి 6,000 అంటే 2 నొక్కండి. 6,000 నుండి 10,000 అంటే 3 నొక్కండి. 10,000 నుండి 20,000 అంటే 4 నొక్కండి. 20,000 నుండి 50,000 అంటే 5 నొక్కండి. 50,000 నుండి 1,00,000 అంటే 6 నొక్కండి. 1,00,000 కన్నా ఎక్కువ అంటే 7 నొక్కండి. తెలియదు అంటే 0 నొక్కండి. సామాజిక వర్గాలు ఎస్సీ షెడ్యూల్డ్ కులం లేదా దళితులు అంటే 1 నొక్కండి. ఎస్టీ షెడ్యూల్డ్ తెగలు అంటే 2 నొక్కండి. ఓబీసీ ఇతర వెనుకబడిన తరగతులు అంటే 3 నొక్కండి. యూసీహెచ్ ఉన్నత కులాల హిందువులు అంటే 4 నొక్కండి. ముస్లిం మతం అంటే 5 నొక్కండి. క్రైస్తవులు అంటే క్రిందటి 2024 లోక్సభ ఎన్నికలలో మీరు ఏ పార్టీకి ఓటు వేశారు? టీడీపీ మరియు బీజేపీ మరియు జేఎస్పీ అంటే 1 నొక్కండి. కాంగ్రెస్ మరియు ఎడమ అంటే 2 నొక్కండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవాల్టి లోక్సభ ఎన్నికలలో మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? టీడీపీ మరియు బీజేపీ మరియు జేఎస్పీ అంటే 1 నొక్కండి. కాంగ్రెస్ మరియు ఎడమ అంటే 2 నొక్కండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే 3 నొక్కండి. ఇతరులు అంటే 8 నొక్కండి. ఓటు వేయలేము అంటే 9 నొక్కండి. తెలియదు లేదా సి ఓటర్ నుండి అడిగిన అన్ని ప్రశ్నలకు చాలా బాగా సమాధానం చెప్పినందుకు ధన్యవాదాలు.